ఏపీలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. రప్పరప్ప డైలాగ్స్తో రాజకీయం హీటెక్కుతోంది. జగన్ పల్నాడు పర్యటనలో కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులు వివాదాస్పదమయ్యాయి. ఈ వివాదంపై జగన్ స్పందించిన తీరుపైన టీడీపీ నేతలు మండిపడ్డారు. తాజాగా టీడీపీ ముఖ్యనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన కామెంట్స్ చేశారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్లకార్డుల భాషను సమర్థిస్తున్న జగన్ తల నరకొచ్చు కదా అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు. జగన్ పర్యటనలో ప్రదర్శించిన ప్లకార్డుల గురించి ఇచ్చిన విశ్లేషణపైన గోరంట్ల స్పందించారు. జగన్ పర్యటనలో ఒక అభిమాని తన ప్లకార్డు పైన గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్లు నరుకుతామంటే దానితో తప్పేముందని అంటున్నావు. నేను అంటున్నా, రాజారెడ్డి రాజ్యాంగంతో ప్రజలను వంచించి హింసించిన నీ తల ఎందుకు నరకకూడదు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగేలా జగన్ పర్యటనలు ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్కు ఎర్రగడ్డలో చికిత్స చేయించాలని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ప్రజలు ద్రోహం చేశారని జగన్ భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీకి రాడు, ప్రజా సమస్యలపై మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ గంజాయి మూకలను వెనక వేసుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. తక్షణం అధికారం కావాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసపాలు చేయాలనే లక్ష్యంతో ఉన్నారని ఫైర్ అయ్యారు. తక్షణం సీఎం కుర్చీలో కూర్చోవాలా, సొంత బాబాయ్ను హత్య చేయించి నేరాన్ని మాఫీ చేయించేందుకు తిప్పలు పడుతున్నారంటూ బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. పరిటాల హత్యతో పాటు అనేక హత్యలతో జగన్కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జగన్ వెళ్తున్నారని మండిపడ్డారు. మరోవైపు ఏపీలో రాజధాని అమరావతి రైతులకు చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయానికి కూటమి సర్కార్ చెక్ పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టి ఏడాది పూర్తయినా పాత నిర్ణయాన్ని రద్దు చేయకపోవడంపై రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజధాని రైతులకు ఊరట దక్కినట్లయింది. గతంలో వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని స్థానంలో 3 రాజధానులు తెరపైకి తెచ్చింది. దీనిపై ప్రజల్ని ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఇక్కడి ప్రజలు రోడ్డెక్కారు. అమరావతి రాజధాని పేరుతో ఉద్యమాలు చేశారు. ఇదే క్రమంలో అమరావతిలోని CRDA ఆఫీసు ఎదుట నిరసన చేపట్టారు. దీంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం 44 మంది అమరావతి రైతులపై కేసులు నమోదు చేసింది. అయితే కూటమి అధికారంలోకి రాగానే ఈ కేసులు ఎత్తేస్తామని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ ఏడాది దాటినా వాటిని వెనక్కి తీసుకోకపోవడంపై రైతులు తాజాగా ప్రభుత్వ పెద్దల్ని కలిసి విన్నవించారు. దీంతో ప్రభుత్వం జగన్ సర్కార్ అప్పట్లో పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కోర్టులో వీటిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం చెప్పబోతోంది. అనంతరం వీటిని రద్దు చేయనున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ వచ్చాక రాజధానిలో పనులు కూడా చురుగ్గా సాగుతుండటంతో ఉత్సాహంగా ఉన్న రైతులకు ఇది మరో గుడ్ న్యూస్ కానుంది.